అందరికీ నమస్కారం. ఎస్ఎంసీలో నెక్స్ట్ పార్ట్ కనుక మనం చూసినట్లయితే ఐఎఫ్సి క్యాండిల్. ఐఎఫ్సి అంటే ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ క్యాండిల్. సో దీన్ని బేస్ చేసుకుని కూడా మనం ట్రేడింగ్ అని చేయవచ్చు. దీంట్లో రెండు రకాలైన ట్రేడింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటి అనే విషయాన్ని చూద్దాం. మార్కెట్లో సర్వసాధారణంగా ఏం చేస్తుందంటే హయ్యర్ హైస్ని ఫామ్ చేసినప్పుడు గతంలో ఎక్కడైతే ఏంటంటే మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఫామ్ అవుతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ అయిన క్రమంలో ఎక్కడైతే ఇలాంటి డీసెంట్ క్యాండిల్ కింద ఉండి మీదికి 50% అంటే 50%కు ఏంటది రిజెక్షన్ మీకు కలిగి ఉన్నట్లయితే ఏ రేంజ్లో ఉండాలి 20 to 50% రిజెక్షన్ మీకు కలిగి ఉన్నట్లయితే ఈ క్యాండిల్ హై మీద బై సైడ్ అంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం బై సైడ్ ఎంట్రీ అని ప్లాన్ చేయొచ్చు, కింది సైడ్ స్టాప్ లాస్ అని పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ రూల్ ఏంటది, తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ ఫామ్ అయిన ప్రతి చోట తీసుకోము. అంటే దట్స్ మీన్స్ గతంలో ఎక్కడైతే ఏంటది బీఓఎస్ బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే వ్యాలిడ్ బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ ఏర్పడినప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేయడం జరుగుతుంది. బై సైడ్కి సంబంధించి చూసినట్లయితే మార్కెట్ ఇలా మీదకి వెళ్ళింది, హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంది. ఇక్కడ ఫామ్ చేసుకున్న తర్వాత ఏంటది గతంలో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, రివర్సల్ ఐఎఫ్సి క్యాండిల్ స్ట్రాటజీ. ఇది బై సైడ్ చెప్పుకుందాం. ఈ బై సైడ్ని వెళ్తున్న మార్కెట్లో రివర్సల్లో మనం ఏంటది సెల్ సైడ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలన్న విషయం గురించి చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంది, బీఓఎస్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ అని ప్లాన్ చేస్తాం. బీఓఎస్ ఫెయిల్యూర్ కాడ కూడా అంటే బీఓఎస్ క్యాండిల్ని బ్రేక్అవుట్ చేసి ఏంటది ఎప్పుడైతే ఒక డీసెంట్ క్యాండిల్ అనేది అగెనెస్ట్గా బీఓఎస్ క్యాండిల్ కింద క్లోజ్ అవుతుందో అక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ క్యాండిల్ అంటే దీని యొక్క ఇంటెన్షన్ ఏంటిది, హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ వీక్ కలిగి ఉన్నట్లయితే ఇక్కడ ఎవరు ఉన్నట్టు సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు, లోయర్ లెవెల్లో రిజెక్షన్ వీక్ కలిగి ఉన్నట్లయితే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు. అంటే దట్ మీన్స్ గతంలో ఉన్న బయ్యర్స్ అనేవారు సెల్లర్స్ని ట్రాప్ చేసి మార్కెట్ మీదకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ సినారియో ఏంటది, గతంలో ఉన్న బయ్యర్స్ని ట్రాప్ చేసి సెల్లర్స్ అనేవారు ఏం చేస్తున్నారు, కిందికి తీసుకురావడం జరుగుతుంది. అంటే రీటైలర్స్ని ట్రాప్ చేస్తూ మార్కెట్ అనేది ఈ విధమైన యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మార్కెట్ కిందికి ఫాలో అవుతున్న క్రమంలో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటది, గతంలో ఎక్కడైతే ఒక డీసెంట్ బీఓఎస్ ఏర్పడిన తర్వాత గతంలో ఫామ్ అయిన లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాడ కనుక హయ్యర్ లెవెల్లో ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఏం చేయొచ్చు, సెల్ సైడ్ ఎంట్రీ అని ప్లాన్ చేసుకోవచ్చు. రూల్ ఏంటది, గతంలో ఫామ్ అయిన ఏదైతే మనకి ఫుల్ బ్యాక్ క్యాండిల్ ఉందో ఈ ఫుల్ బ్యాక్ క్యాండిల్ కంటే కింద ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. డీసెంట్ క్యాండిల్ క్లోజ్ కాకుంటే 80% ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోం. అదేవిధంగా మార్కెట్ కిందికి పడుతున్న క్రమంలో ఎప్పుడైతే ఒక బీఓఎస్ ఉంటుందో దీన్ని మనం ఏంటాం, ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ క్యాండిల్ బీఓఎస్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ అంటాం. సో మార్కెట్లో బీఓఎస్ కాడికి కింది క్లోజ్ అయినట్టాయి, రిటర్న్లో మార్కెట్ అనేది ఏదైనా క్లోజ్ అయిన క్యాండిల్ ఉందో దాని మీద రిటర్న్లో క్లోజ్ అయితే ఆ క్యాండిల్ హైలో ఎంట్రీ, క్యాండిల్లో స్టాప్ లాస్. ఈ పాయింట్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మార్కెట్ ఏం చేసింది, కిందికి వచ్చింది, మీదికి వెళ్ళింది. ఇక్కడ ఏం చేసింది, ఒక ఐఎఫ్సి క్యాండిల్ క్రియేట్ చేసింది. అంటే గతంలో ఉన్న స్వింగ్లోని క్రియేట్ చేసింది, సిప్ చేసింది కనుక ఇక్కడ డీసెంట్గా ఐ సైడ్ ఎంట్రీ. వన్స్ అగైన్ ఇక్కడ ఫుల్ బ్యాక్ క్రియేట్ చేసింది, ఇక్కడ ఒక బీఓఎస్ క్రియేట్ చేసింది. సో మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేసినట్టే చేస్తూ రిటర్న్లో క్లోజ్ అయింది. అంటే ఇక్కడ బై సైడ్ ఎంట్రీ. మార్కెట్ మీదికి వెళ్ళింది. ఇది ఏమనుకుందాం మనం, బీఓఎస్ అనుకుందాం. బీఓఎస్ బ్రేక్అవుట్ చేసినట్టు చేసి ఎప్పుడైతే మార్కెట్ అనేది దాన్ని సిప్ చేసి కింద క్లోజ్ చేస్తుందో గో ఫర్ సెల్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ ఏం చేసింది, మార్కెట్ అనే ఒక డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ మళ్ళీ రిటర్న్లో ఏంటది సిప్ చేసింది కనుక ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ. సో ఈ పాయింట్ అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాక్టికల్గా చూడాలంటే ఏంటది, మార్కెట్ ఏం చేసింది, లోయర్ లోస్ను ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. గతంలో ఇక్కడ ఏంటంటే ఒక వ్యాలిడ్ ఫుల్ బ్యాక్ అనేది ఏర్పడింది, దాన్ని సిప్ చేసి మార్కెట్ ఏం చేసింది, రిటర్న్లో కింది సైడ్ క్లోజ్ చేసింది. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మార్కెట్ ఏం చేసింది, గతంలో ఉన్న లోస్ని క్రియేట్ చేసి
కంప్లీట్ సిప్ చేస్తూ సింగిల్ క్యాండిల్ లిక్విడిటీ అంటాం. సో సిప్ చేస్తూ రిటర్న్లో క్లోజ్ అయినప్పుడు ఏదైనా సింగ్ హై వద్ద సింగ్ లో వద్ద ఏంటది రిటర్న్లో ఈ విధంగా క్లోజ్ అయినప్పుడు సిప్ చేస్తూ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇమ్మీడియట్గా బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. సో గతంలో ఇక్కడ ఏం చేసింది, మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది, లిక్విడిటీని గ్రాప్ చేసింది. బట్ ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్ కనుక ఇక్కడ తీసుకో, మార్కెట్ మీదికి వెళ్ళింది, హయ్యర్ లెవెల్ ఇక్కడ ఏంటది బీఓఎస్ క్రియేట్ చేసింది, ఇంటర్నల్గా ఫామ్ అయింది, బీఓఎస్ని సిప్ చేసింది, సిప్ చేసి దీని కింద క్లోజ్ చేస్తే సెల్ సైడ్ ఎంట్రీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్.